తిరుపతిలో అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టింది మున్సిపల్ శాఖ. గత 5 ఏళ్లలో వందల అక్రమ కట్టడాలను నిర్మించినట్టు గుర్తించారు అధికారులు. నగరంలో తొలిసారిగా నిర్మించిన 400కు పైగా అక్రమ కట్టడాల యజమానులకు నోటీసులు జారీ చేశారు. ఆక్రమణదారుల నుంచి సరైన సమాధానం రాకపోతే వాటిని కూల్చేయడంపై సమాలోచనలు జరపనున్నారు మున్సిపల్ అధికారులు. టెంపుల్ సిటీ తిరుపతి ఒకప్పుడు కుగ్రామంగా ఉండేది. ప్రస్తుతం మహానగరాల చెంత చేరడానికి సిద్ధంగా ఉంది. రోజు లక్షలాది మంది వచ్చే తిరుపతిలో భూములకు విపరీతమైన డిమాండ్ ఉంది. రాజకీయ నాయకులు, అక్రమార్కులు ప్రభుత్వ భూములపై కన్నేసి నిర్మాణాలు చేపట్టారు. గత 5 ఏళ్ల కాలంలో భారీగా భవనాలు పెరిగాయనే విమర్శలు ఉన్నాయి. అక్రమ కట్టడాల కారణంగా గతంలో కురిసిన భారీ వర్షాలకు తిరుపతి నీట మునిగింది. నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగం 5 ఏళ్లుగా అక్రమ కట్టడాల జోలికి వెళ్లలేదు. లోతట్టు ప్రాంతాలకు ఇదో శాపంలా మారిందని చెబుతున్నారు. కొర్లగుంట, కొరమీనిగుంట, సింగాలగుంట ఇలాంటి పేర్లు నగర ప్రజలకు సుపరిచితమే. తిరుమల కొండపై నుంచి వచ్చే జలపాతాల వరద నీరు నిల్వ కోసం ఇలాంటివి నగరంలో 200కు పైగా చెరువులు ఉండేవి. ఇప్పుడు కేవలం 9 మిగిలాయి. వాటిలోనూ కొన్ని ఆక్రమణలున్నాయి. నగరంలో దాదాపు 92,000 ఇళ్లు ఉంటే అందులో సగం ఇళ్లు ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నీటి వనరుల్ని ఆక్రమించుకుని కట్టుకున్నవేనని అధికారులు తేల్చారు. భారీ వర్షాలు కురిసిన సమయంలో తిరుమలగిరిలో నుంచి మాల్వాడిగుండం, కపిలతీర్థం నుంచి వచ్చిన వర్షపు నీరు ఆయా చెరువుల్లో వెలిసిన నవోదయ కాలనీ, ఆటోనగర్, అశోక్ నగర్, సంజీవ్ నగర్, కొర్లగుంట తదితర ప్రాంతాలకు వరద నీరు ముంచెత్తుతోంది. ఆకర్షణీయ నగరంగా రూపాంతరం చెందుతున్న తిరుపతిలో కనీస ప్రణాళికలు లేకుండా నిర్మాణాలు వెలుస్తున్నాయి. నగరంలో చాలా వరకు అనధికార కట్టడాలు వేల సంఖ్యలో వెలిశాయి. గతంలో ఉన్న లెక్కల ప్రకారం 90,000 ఇళ్లు ఉంటే అందులో సగానికి పైగా పట్టణ ప్రణాళిక విభాగం అనుమతి లేనివే. కాలువలు, రోడ్లు ఎలాంటి ప్రణాళిక లేకుండా ఉండేవి. ఇళ్ల నిర్మాణాలతో వరదనీటి ప్రవాహానికి ఇబ్బంది ఏర్పడింది. పలు కాలనీలను వరద ముంచెత్తింది. నగరంలో 25కు పైగా ఉన్న చెరువులకు వర్షపు నీటితో పాటు మురుగునీటి పారుదలకు దశాబ్దాల కిందటే కాలువల నిర్మాణం జరిగింది. గతంలో తిరుమలగిరులు, కపిలతీర్థం జలపాతం నుంచి వచ్చే నీరు వెళ్లడానికి 50 నుంచి 150 అడుగుల వెడల్పు గల కాలువలు ఉండేవి. ప్రస్తుతం ఆక్రమణదారుల పుణ్యమా అని కాలువ 5 నుంచి 20 అడుగులకు చేరింది. నగరంలో చెరువులకు వెళ్లే కాలువల పొడవు 45 కిలోమీటర్లకు పైనే ఉంటుంది. ఇందులో సగానికి పైగా ఆక్రమణకు గురయ్యాయి. నగరంలో మురుగునీటి వ్యవస్థ సక్రమంగా లేదు. నిర్మాణాలపై పర్యవేక్షణ లేకపోవడం కార్పొరేషన్ వంతైతే ప్రభుత్వ భూముల్ని ఆక్రమించిన వారిని కట్టడి చేయలేకపోవడం రెవెన్యూ శాఖ వంతైంది. తాజాగా అక్రమ కట్టడాలపై సీరియస్గా దృష్టి పెట్టారు నగర కమిషనర్ మౌర్య. నగరపాలక సంస్థ పరిధిలో 100 చదరపు మీటర్లకు మించి నిర్మించిన అక్రమ కట్టడాలకు నోటీసులు జారీ చేసే ప్రక్రియ ప్రారంభించారు అధికారులు. తొలి విడతలో అనుమతులకు భిన్నంగా నిర్మించిన 400 అక్రమ కట్టడాలను గుర్తించినట్లు సమాచారం. నగరంలో అనేక అక్రమ భవనాలుండగా వైసీపీ అనుకూల నేతల భవనాలపైనే చర్యలకు ఉపక్రమిస్తున్నారంటూ ఇటీవలి కౌన్సిల్ సమావేశంలో మేయర్ శిరీష పలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే అనధికారిక కట్టడాలు గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే 2022 తర్వాత 100 చదరపు మీటర్ల విస్తీర్ణానికి మించి చేపట్టిన నిర్మాణాలు, 50 చదరపు మీటర్ల అడుగులకు మించిన దుకాణాలకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ ముగియగానే అనుమతులు ఇచ్చేందుకు వీల్లేని ప్రభుత్వ భూములు, కాలువ, పోరంబోకు స్థలాలు, టీటీడీ, రెవెన్యూ శాఖ నిషేధిత భూముల జాబితాలోని భవనాల్ని గుర్తించేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ పాలనలో 2022 తర్వాత ఆ పార్టీ కార్పొరేటర్ల సిఫార్సుతో పెద్ద సంఖ్యలో అక్రమ భవనాల నిర్మాణం జరిగినట్లు ఆరోపణలున్నాయి. నోటీసులకు సరైన సమాధానం రాకపోతే తొలిసారిగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. ఆ తర్వాత నగరపాలిక తాగునీటి, యూడీఎస్ కనెక్షన్లు తొలగిస్తారు. దీనికి సంబంధించి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ తర్వాత వాటిని కూల్చివేసే అవకాశం ఉంటుందని సమాచారం. మొత్తానికి చాలా కాలం తర్వాత తిరుపతిలోని అక్రమ కట్టడాలపై మున్సిపల్ కమిషనర్ దృష్టి పెట్టడంతో అక్రమార్కుల్లో వణుకు మొదలైంది.